హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఈ రోజు వీడియోలో మాకు స్నో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎట్లా పడింది, ఈ మంచు తుఫాను ఎట్లా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఆల్రెడీ మాకు స్నో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ అయిందండి. ఇదిగో ఇట్లాగా పూలగా లైట్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ వీడియోస్ అన్ని నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశానండి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మంత్స్ మాకు స్నో ఎలా పడింది, మధ్య మధ్యలో మంచు తుఫాను కూడా చాలా పడిందండి. అసలు ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ స్నో ఉందని ఎక్సైట్ అవ్వాలో లేక బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ లో అయితే ఉంటామండి. అమెరికాలో మేముండే చోట కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇక్కడ మీకు స్నో లైట్ గా పడుతున్నప్పుడు చూపిస్తున్నాను కదా, ఎట్లా ఉంటుందో చూస్తున్నారా? దగ్గరుండి చూపిస్తాను చూడండి. ఇదిగో నా స్వెటర్ మీద పడింది. చిన్నగా లైట్ గా పూలగా పట్టుకుంటే మనకి అది స్నోలా ఉండదన్నమాట, నీళ్ళలాగా అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు లైట్ గా ఇలా స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఉండే కుంది స్నో అయితే బీభత్సంగా పెరిగిపోతుందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ అండి. ఇదిగో చూసారా మెయిన్ రోడ్డు మీద ఎట్లా ఉందో, ఒకసారి మీకు సిచ్యువేషన్ చూపిద్దాం అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇదంతా మాకు వెనక బ్యాక్ సైడ్ అనమాట. మాకొచ్చేసి ఇక్కడ ఈ వెనక బ్యాక్ సైడ్ ఇది హాస్పిటల్ అండి, డెంటల్ హాస్పిటల్ లేదంటే ఏదో ఆఫీస్ లాగా ఉంటది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ గోడ కనిపిస్తుంది కదండి, ఈ గోడ దాటిన తర్వాత మా కమ్యూనిటీ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ లైట్ గా పడేటప్పుడు చూపిస్తున్నాను కదా, తర్వాత స్నో బీభత్సంగా పడేటప్పుడు అటు సైడ్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందో ముందు వీడియోలో చూడండి. ఇది వచ్చేసి మా ఇంటి ముందు అన్నమాట. ఇట్లాగా వెళ్తూ ఉన్నప్పుడు నా తల మీద పడింది కదండి స్నో, అది చూసేసేయండి ఎలా ఉందో. పట్టుకుంటే రావట్లేదు అనమాట, అంటే నీళ్ళలాగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానండి, అసలు అలాగా పూలలా పడుతుంటుంటే అయితే అసలు ఎంత బాగుందో అనిపించింది. చూసారా కార్ల మీద కూడా ఎంత పూలగా ఎలా పడిందో. ఇక్కడ ఒక మనిషి కాసేపు బయట ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చెప్తానండి. 2 వేళ్ల మధ్యలో ఒక పెన్ను పెట్టి నొక్కితే ఎంత పెయిన్ ఉంటుందో, ఇక్కడ బయట కాసేపు ఉంటే చేతులకి అదే పెయిన్ వస్తుంది. నోరు తెరిచి కూడా సరిగ్గా మాట్లాడటానికి కూడా రావండి. వణుకుతూ ఉంటాం కదండి, మాటలు సరిగ్గా రావన్నమాట. అసలు చేతికి గ్లౌజులు లేకపోతే మాత్రం స్నో పట్టుకుంటే మాత్రం మనకి చాలా పెయిన్ వస్తుందండి. అందుకే గ్లౌజులు కంపల్సరిగా వేసుకొని వెళ్ళాలి. అమెరికాలో చాలా స్టేట్స్ లో మంచు తుఫాన్ అయితే మొదలైపోయిందండి. నైట్ నుండి డే అంతా మంచు పడుతూనే ఉంది. ఈ మంచు పడటం వలన మంచు సముద్రంగా తయారైపోయింది. చూస్తున్నారా ఎలా ఉందో? దాదాపుగా 21 స్టేట్స్ లో మంచు తుఫాన్ ఉందని ముందే అనౌన్స్మెంట్ చేసేస్తారండి ఇక్కడ. దాని వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ గ్రోసరీస్, అలాగే మనకి కావాల్సినవి కూరగాయలు, మెడిసిన్స్ అన్ని ముందుగానే వారానికి సరిపడా తెచ్చి పెట్టుకుంటారండి. ఈ టైంలో ఆఫీస్ ఉన్న వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారండి. ఎందుకంటే ఎవరిని బయటికి రానియరనమాట. పిల్లలకైతే స్కూల్స్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారండి. మనకి మంచు ఉండటం వల్ల బయటికి వెళ్తే చాలా యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ స్కూల్ కి హాలిడేస్ కూడా ఇస్తారండి. ఈ మంచు తుఫాన్ వచ్చేసి మాకు జనవరిలో స్టార్ట్ అయిందండి. ఇక్కడ జనవరి న్యూ ఇయర్ అయిపోయింది కదా, న్యూ ఇయర్ అయిపోయిన మరుసటి రోజు స్టార్ట్ అయింది. నాకు బాగా గుర్తు. నేను ఆ రోజు మార్నింగ్ లేచి తొందరగా ఇలాగా స్వెటర్ అంతా వేసేసుకొని మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి తొందరగా బయటకు వచ్చేసానండి. స్నో వచ్చేసి ఈ యాంగిల్ లో పడేటప్పుడు మనం ఇటు ఫేస్ పెట్టామనుకోండి బానే ఉంది. స్నో పడుతున్నప్పుడు మన ఫేస్ మీద పడుతుంటే అస్సలు నేను కళ్ళు ఓపెన్ చేసి చూడలేకపోతున్నాను. నా ఫేస్ అంతా చూసారా, ఐబ్రోస్ మీద, కళ్ళు రెప్పల మీద ఎట్లాగా స్నో ఉందో. ఇదిగో మీకు ఆల్రెడీ స్లోగా పడేటప్పుడు స్నో చూపించాను కదండి ఇదే రోడ్ లో. ఇప్పుడు ఫుల్ స్నో పడేటప్పుడు అసలు గాలి అయితే బీభత్సంగా వేస్తుందండి. చూసారా దూరంగా అసలు ఎట్లా ఉందో. అసలు అటు వెళ్ళడానికి కూడా నాకైతే ఒక్కదాన్నే ఉన్నానండి, రోడ్డు మీద ఎవ్వరు లేరు. చాలా భయం వేసింది నాకైతే. అసలు అటు వెళ్ళాలన్నా కూడా కొద్దిగా ముందుకెళ్ళి తీసుకుందాం అనుకున్నా గానీ ఎందుకో నాకు భయం వేసి లోపలికి వచ్చేసిన తర్వాత మాకు హాల్ ఉంటుంది కదండి, హాల్లో డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. బ్యాక్ సైడ్ అనమాట ఇది. చూసారా స్నో అసలు
అసలు పట్టుకుంటే మాకు అందేటట్లు ఉంటుందండి. అసలు ఇక్కడైతే మీకు పట్టుకొని కూడా చూపిస్తాను. గ్లౌజులు కూడా వేసుకోలేదండి. అసలు చూసారా ఎంత ఎత్తున పడిందో, ఇంకా చాలా ఎత్తున పడిందండి. అసలు కాళ్ళు అయితే లోపలికి దిగబడిపోయినాయి అన్నమాట. ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. అసలు ఆ చెయ్యి ఆ రోజు పెట్టాను గానీ అసలు లోపలికి వచ్చి నాకైతే మామూలుగా చెయ్యి పెయిన్ రాలేదండి. అసలు చూసారా నైట్ పూట కూడా స్నో పడుతూనే ఉందండి. ఈ ఇయర్ అయితే మాకు స్నో ఎక్కువ కంటిన్యూగా పడుతూనే ఉందండి. లాస్ట్ ఇయర్ అయితే అంత ఇంత లేదు కానీ అసలు ఈ ఇయర్ అయితే స్నో మామూలుగా పడలేదండి. అసలు చూసారా నైట్ పూట కూడా అసలు గాలి అయితే బీభత్సంగా వీస్తా అసలు ఆ చెట్టు కొమ్మలు కూడా చూసారా ఎలా ఊగుతున్నాయో. ఈసారి జనవరిలో అయితే స్నో అయితే బాగా విపరీతంగా పడిపోయిందండి మాకు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్నో తగ్గిందండి. అందుకని చెప్పేసేసి అందరు స్నో క్లీన్ చేసే వాళ్ళు వచ్చారండి మాకు. ఇంటి ముందరే చూసారా ఎట్లాగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సొంత ఇల్లులు ఉన్నాయి అనుకోండి, కొన్ని కాండోస్ లో ఏంటంటే మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట బయట. లేదు ఇట్లాగా కొన్ని కాండోస్ కి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మంత్లీ మనము పే చేస్తుంటాం కదండి, దాంట్లో నుంచి వీళ్ళు వచ్చి మొత్తం ముందు వెనక బ్యాక్ సైడ్ మనం నడిచే దారుల్లో అన్ని కూడా వీళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ గనక లేకపోతే గనక జారి పడిపోతాము. సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి డేంజర్ ఏంటంటే ఎవరింటి ముందు క్లీన్ చేసుకోకుండా స్నో ఉంటుందో ఒక పొరపాటున ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంటి ముందు పడిపోయారనుకోండి వాళ్ళకి ఫైన్ వేసేస్తారు. ఇంత అని చెప్పేసి అమౌంట్ పే చేయాలండి ఖచ్చితంగా. అందుకని ఇక్కడ ఖచ్చితంగా ఎవరింటి ముందు వాళ్ళు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. కార్లన్నీ చూసారా స్నో దుప్పట్లు కప్పుకొని ఎలా కూర్చున్నాయో. అలాగే ఇక్కడ లైట్లతో ఒక మీకు కార్ కనిపిస్తుంది కదండి, ఈ లైట్లు వేసుకుంటూ స్నోను క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. స్నోలో ఒక్కొక్కసారి కనపడరు కదండి ఎదురొచ్చే వాళ్ళు. ఇక్కడ చూసారండి స్నో పడుతూ ఉంది. చిన్నపిల్లలందరూ గొడుగులు వేసుకొని ఎందుకు నిలబడ్డారనుకున్నావు? స్కూల్ కి వెళ్ళటానికి నిలబడ్డారండి. పాప స్కూల్ బస్ వచ్చేసింది. అంత స్నోలో కూడా స్కూల్ కి వెళ్తున్నారు చూసారా. ఎందుకంటే స్నో పడేటప్పుడు కొన్ని డేంజరస్ అనిపిస్తుంది అంటేనే హాలిడే ఇస్తారండి, లేకపోతే అసలు స్కూల్ కి హాలిడేస్ ఇవ్వరు. ఒక పక్కేమో ఇదిగో ఆఫీసులకు వెళ్ళడానికి కార్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు, ఒక పక్క పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బస్సులు కూడా స్నోలో వచ్చేసినాయండి, దానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడైతే తొందరగా హాలిడేస్ అనేవి సిచ్యువేషన్ కి తగ్గట్టు ఇస్తారండి. అంటే రోడ్డు అనేది స్లిప్పరీగా ఉండి జారుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా అయితే హాలిడేస్ ఇస్తారండి. ఆ రోజైతే ఎవరు బయటకి వెళ్ళటానికి సాహసించరు. ఇదిగో మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నా చూసారు. ఇప్పుడు స్నో అనేది మాకు పెరిగిపోయిందండి. లెంత్ దాదాపుగా 10 నుండి 12 ఇంచుల దాకా అయితే స్నో అయితే పడిందండి. చూసారా మీకు స్నో అనేది ఎట్లాగా క్లీన్ చేస్తున్నారో కూడా. అసలు డే బై డే మీకు క్లీన్ చేస్తానే ఉంటారు. పాపం అలా క్లీన్ చేసి వెళ్ళిపోయారా, అదిగో స్నో అనేది మళ్ళీ పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో లైట్ గా పడుతుంది చూసారా. స్నో పడతానే ఉంది, క్లీన్ చేస్తానే ఉన్నారండి. అలా క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదిగోండి స్నో తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈసారి అయితే బాగా గాలి వీస్తా అసలు ఎట్లా ఉందో చూసారా, డేంజరస్ గా అనిపిస్తుంది. మీకు ప్రతిదీ వీడియో తీసి పెట్టాలన్న ఆశతో వీడియో తీస్తూ వస్తూ ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారు? రెడీ అవుతున్నారు ఇద్దరు. ఏందో ముసుగు వీరుల్లాగా దొంగల్లాగా రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? గ్లౌజెస్ అలాగే మాస్కులు అన్ని పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి. ఆ బ్యాగులు అవి తగిలించుకొని స్కూళ్ళకైతే బయలుదేరారు. వీళ్ళకి 7:30కి బస్ వస్తుందండి మార్నింగ్. అదిగో స్నో బూట్లు వేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి మాకు 6:30 కల్లా స్కూల్ స్టార్ట్ అయిపోతాయండి. స్కూల్స్ 8కి స్టార్ట్ అవుతాయి, బస్సు వచ్చేసి 6:30 కల్లా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ అందరు పిల్లలు 5:30 కల్లా లేచి రెడీ అయిపోవాలండి. ఇదిగోండి స్నో పడతా ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా రెడీ అయిపోయి ఆయన ఆఫీస్ కి వెళ్తున్నారు అనమాట. బస్ దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కండి అని అంటే అలా కార్ లో ఎక్కి బస్ దగ్గర డ్రాప్ చేపించి వెళ్లారంట. ఇక్కడ వచ్చేసి మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూసారా. ఆల్రెడీ మా పిల్లలు బయలుదేరారండి. స్నో పడతానే ఉంది, స్కూళ్ళకైతే స్టార్ట్ అయ్యారు. ఆ రోజు మా వారు ఆఫీస్ కి లేట్ గా వెళ్లారు కొద్దిగా, అందుకని మా ఇద్దరు పిల్లలు ముందు వెళ్ళిపోతా ఉన్నారు. మా చిన్నోడు ముందే వెళ్ళిపోయాడండి. ఇదిగోండి అక్కడ నుంచి వచ్చేసి మీకు ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నారు చూసారా. అవతల వైపు నుంచి కూడా నడుచుకుంటూ వస్తారండి. బస్సు వచ్చేసి మా ఇంటికి ఒక 1 minute లో దగ్గరలో ఉందన్నమాట. మాకు బాగా దగ్గరగా తీసుకున్నాము ఇల్లు. అలా వచ్చింది మాకు హౌస్ రావటం కూడా. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉందండి. కానీ అంత దూరం నుంచి వచ్చే పిల్లలకైతే కొంచెం ఇబ్బందే. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూసారా. నేను వచ్చేసి మా ఇంట్లో హాల్లో ఉన్నాను. అదిగో మా చిన్న బాబు అండి, ఆ వైట్ కలర్ కోట్ వేసుకొని నిలబడి చూస్తున్నాడు. అక్కడ ఆగి నాకు బాయ్ చెప్పండి. మా ఇద్దరు పిల్లలు వెళ్ళరండి, అక్కడి నుంచి ఆగి నాకు బాయ్ చెప్పి మరి వెళ్తారు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు స్కూల్ టైమింగ్స్ బస్సు
టైమింగ్స్ ఒకటేనండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు హై స్కూల్ కి వచ్చారు కాబట్టి హై స్కూల్ పిల్లలందరికీ 7:30కి బస్సు వస్తుంది. ఇదిగో మా పెద్ద బాబు బాయ్ చెప్పేసి వెళ్తున్నాడు. స్నో పడుతున్నా కూడా ఇక్కడ స్కూల్ అనేవి స్కిడ్ అవుతున్నాయి, ప్రాబ్లం అయితేనే మనకి హాలిడేస్ ఇస్తారండి. ఇక్కడ ఇదిగో బస్సు చూసారా, చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పక్కన ఇంకో కమ్యూనిటీ ఉందండి. ఆ పక్కన కమ్యూనిటీలోకి లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట ఈ బస్సు. ఇదిగో చూస్తున్నారా, మాకు ఇక్కడ హాల్లో నుంచి కనపడుతూ ఉంటదండి బస్సు, అందుకే వీడియో తీయగలిగాను నేను. ఇక్కడ ఎప్పటికప్పుడు రోడ్స్ మీద కొన్ని కాండ్రోస్ ఇంటి ముందర స్నో ఉన్నప్పుడు ఈ స్నో రిమూవర్ ట్రక్ తో అయితే క్లియర్ చేస్తూ ఉంటారండి. చూసారా, స్నో పడుతూ ఉంది, క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇలా గనక స్నో క్లీన్ చేయకపోతే చెప్పాను కదండి, జారి పడిపోయారు అనుకోండి ఎవరు ఇంటి ముందరైనా, వాళ్ళు మన మీద కేసు పెడితే ఫైన్ వేసేస్తారు. అందుకని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్నో రిమూవర్ ట్రక్ తో అయితే మొత్తం మనకి ఇంటి ముందర కూడా మొత్తం ఒక కుప్పలాగా తెచ్చి ఆ కుప్పని ఒక చోట పెడతారన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ పోగు చేస్తారు అదంతా కూడా. స్నో చూసారా అండి, అసలు ఎంత మీకు ఇంకా ఇది తక్కువ, అది ఆల్రెడీ చూసారా అక్కడ కుప్ప కనపడుతుంది చూసారా, అది మొత్తం ఈ రోడ్డు మీద ఉన్నదేనండి. మొత్తం తీసుకొచ్చి అలాగా ఇదిగో కుప్పలాగా పోగు చేసి పాపం వెళ్ళిపోయారా, అయినా మళ్ళీ స్నో స్టార్ట్ అయింది చూసారా. ఆ రోజు కూడా ఎక్కువ పడతానే ఉందండి. ఇక్కడైతే ఇలా స్నో పడుతూ ఉంది కదా, మా హస్బెండ్ ఏం చేశారంటే కొంచెం ప్రయోగాలు చేశారనమాట. ఆ ప్రయోగాలు ఏంటో చెప్తాను. ఒక గాజు సీసాలో వాటర్ పోసేసి ఎంత టైం కి గడ్డగట్టిద్దో చూద్దామని చెప్పేసి బయట పెట్టారండి. ఒక 5 minutes పెట్టారు. అటు పక్కన చూసారా, ఆయన నడుస్తుంటే మంచు చూసారా, అసలు లోపలికి దిగిపోయినాయి కాళ్ళు. ఇదిగోండి ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూపిస్తారు ఎట్లా గడ్డ కట్టినయో లేవోనని. కానీ కొన్ని వాటర్ అయితే లోపల ఉన్నాయండి, ఇంకా కాసేపు ఉంచాలేమో అనుకున్నాము. సరే లోపలికి వచ్చి ఓపెన్ చేసి బాటిల్ ని ఇలా ఉంచితే చూసారా డ్రాప్స్ గానే పడుతుంది. అంటే లోపల మొత్తం గడ్డగట్టిందండి. ఇంకొక 2 minutes ఉంచితే మొత్తం ఫుల్ గా గడ్డగట్టేదేమో. మా చిన్నోడు పట్టుకోలేకపోయాడు బాటిల్ ని. ఈ మంచు తుఫాన్ ఎక్కువ పడుతుందని చెప్పేసి స్కూల్స్ కి అయితే 1 week హాలిడేస్ ఇచ్చారండి. కాకపోతే మీకు చూపించాలి కదా, అందుకని చెప్పి తగ్గేదేలే ఈసారి అని చెప్పేసి స్పెట్స్ పెట్టుకొని బయటకు వచ్చి మరి వీడియో తీస్తున్నాను. నా ఐడియా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చుకోండి ఈ స్పెట్స్ పెట్టుకొని వీడియో తీస్తున్నందుకు, అలాగే ఈ ఐడియా వచ్చినందుకు కూడా. చూసారా నా వెనక ఎట్లా ఉందో కూడా. అసలు స్నో అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, క్లీనింగ్. ఇక్కడ వచ్చేసి ఈసారి క్లీన్ అంతా చేసేసారండి. అయిపోయిన తర్వాత సాల్ట్ చల్లుతున్నారు చూసారా, ఒక బకెట్ నిండా సాల్ట్ ఉంటది, రాక్ సాల్ట్ అండి, దీన్ని క్రిస్టల్ సాల్ట్ కూడా వేస్తారు. ఈ స్నోలో ఈ సాల్ట్ వేయటం వల్ల త్వరగా కరిగిపోతది. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు కొంచెం ఎండ వచ్చిందండి. ఇదిగో మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ స్నో బూట్లు వేసుకొని అట్లాగే గ్లౌజెస్ అలాగే మంకీ క్యాప్ ఇట్లా పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనుకున్నారు, ఏదో ప్రయోగాలు చేయడానికి వెళ్ళటం లేదండి. వాడు బయటకు వెళ్లి కార్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాడు. కార్ చూసారా తెల్లటి దుప్పటి కప్పుకొని అట్లా ముసుగుదని నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ కారు ఉన్నా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఇక్కడ స్నో టైంలో రోడ్డు మీద ఐస్ ఫామ్ అయి ఉంటుంది. కార్లో వెళ్తున్నప్పుడు టైర్ కి రోడ్డుకి కంప్లీట్ గా కనెక్ట్ పోయి కార్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే స్నోలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. మన కారు మీద కంటిన్యూగా స్నో పడుతూనే ఉంటుందండి. అది క్లీన్ చేసుకోవడానికి ఇలాగా స్నో బ్రష్ ఉంటుంది. డైలీ ఎప్పటికప్పుడు మన కారు మీద ఉన్న స్నోని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోకుండా గాలి వదిలేస్తే మాత్రం కారు బ్రేక్ డౌన్ అయిపోవడం ఖాయమండి. ఎప్పటికప్పుడు నీట్ గా కారును కూడా క్లీన్ చేసుకుంటూ లోపల మనకి ఇంజిన్ కి సంబంధించి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూసారా అండి, ఆ స్టిక్ కి వెనక పక్క ఇలా గీకడానికి ఒకటి అనేది ఉంటది. ఎందుకంటే పైన స్నో అనేది జస్ట్ వెంటనే అలాగ క్లీన్ చేయగానే పడిపోయిద్ది కానండి, ఆ వెనక పక్క ఉన్నది గీకాలన్నమాట. కారుకి స్నో అనేది అతుక్కుపోయిద్దండి, అది ఒక పట్టాన రాదు. ఇలా డస్ట్ అనేది అలాగ మనము ఆ స్టిక్ తో దులిపేస్తే పోతదండి. అందులోను సన్ను కూడా చాలా బాగా వచ్చాడండి. దాని వల్ల ఏంటంటే స్నో అనేది చిన్న చిన్నగా కరిగిపోతూ ఉంటది. ఇక్కడ మీకు మళ్ళీ
మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి వాడు గీకుతూ ఉంటాడు. చూడండి ఇదిగోండి అద్దం దగ్గర నేను అంటూ ఉన్నా, ఇలా గీకితేరా అద్దం పగిలిపోదా, మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయిద్దేమో, మళ్ళీ డాడీ వచ్చి కోప్పడతాడేమో, నీకు తెలుసా అని ఎన్ని క్వశ్చన్స్ వేస్తా ఉన్నానండి. వాడేమో అమ్మ నాకు తెలుసు ఇలానే చెయ్యాలి, డాడీ కూడా ఇలానే చేస్తాడు, నువ్వు భయపడ మాకు, అద్దానికి ఏం కాదులే, కారుకి ఇబ్బంది ఏం అవ్వదులేనని వాడు తేడా చూపిస్తున్నాడు. చూసాడా అక్కడికి ఇక్కడికి, అక్కడ ఎంత గట్టిగా ఉండిద్దో తెలుసానండి స్నో. అందుకే ఒక్కొక్కసారి హీటర్ ఆన్ చేసేస్తాము, అంటే కార్ ఆన్ చేసేస్తారనమాట. కార్ ఆన్ చేసినాక ఆ హీట్ కి ఆ గ్లాస్ మీద ఉన్న మంచు మొత్తము కరిగిపోయి కిందకు వచ్చేస్తది. సరే వాడు అలా కార్ క్లీన్ చేస్తూ ఉన్నాడు కదా, ఈ ముందు పక్క ఎలా క్లీన్ చేశారో, ఈ వాక్ వేలో నడుస్తుంటాం కదండి, అది ఎట్లా క్లీన్ చేశారో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను. అలాగే ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉంది చూసారా మంచు, ఇదిగోండి ఇలాగా ఒక కుప్పలాగా చేసి ఒక పక్కన పెడుతూ ఉంటారన్నమాట, దారికి అడ్డం లేకుండా. తర్వాత మా పెద్దోడు పిలిచి చూపిస్తున్నాడండి, ఇక్కడ చూసావా అమ్మా స్నో ఎలా కరిగిపోతుందో, పొగలు కూడా వస్తున్నాయి చూసావా, చూడు ఇక్కడ వాటర్ లాగా పడి ఎట్లా వస్తుందో అని అన్నాడండి. ఎందుకంటే ఇక్కడ ఎండ బాగా పడతా ఆ గ్లాస్ కి హీట్ బాగా అయిందనమాట. మీ కారు కూడా అప్పుడు ఆన్ చేయలేదు, ఆ హీట్ వల్ల పైన మంచంతా కరిగిపోయి ఇలా వాటర్ లా కిందకు వస్తూ ఉందండి. అదే మా పెద్దోడు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ చెట్లకు చూసారా అండి, ఆ స్నో పడటం వల్ల ఆ చెట్ల మీద ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, నాకైతే భలే ఫ్లవర్స్ లాగా తెల్ల పూలు ఉన్నట్టు అనిపించిందండి ఆ చెట్టుకైతే, చాలా బాగుంది. అలాగే ఇటు పక్క ఈ కొమ్మల పైన చూసారా స్నో, చూసారా ఎట్లా పడుకొని ఉందో ఆ కొమ్మల పైన తెల్లగా, అసలు భలే ఉంది కదండి. సమ్మర్ లో అనుకోండి ఈ చెట్టుకు ఆకులు వచ్చి చాలా బాగుంటుంది, వింటర్ అయ్యేసరికి కొమ్మలు ఒక్కటే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ మా బాబు వచ్చేసి ఆ స్టిక్ పక్కన పెట్టి ఇంకోటి చిన్నది తీసుకొని ఈ అద్దాన్ని అయితే ఇంకా గీకుతా ఉన్నాడండి. పాపం చాలా కష్టపడుతున్నాడు. అలా అని ఎక్కువ స్ట్రెస్ చేసి గీకూడదంటండి. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఇది ఎక్కువ గీకామనుకోండి పెయింట్ ఊడి పైకి వచ్చేసిద్దంట. అందుకని శుతిమెత్తంగా, అంటే మనకి వీలుకు తగ్గట్టు ఎక్కువ ప్రెస్ చేయకుండా గీక్కుంటూ ఉంటే ఆ స్నో అనేది బయటకు వచ్చేసిద్ది అంటండి. మా వాడైతే పాపం చాలా కష్టపడి చాలా సేపు క్లీన్ చేశాడండి కారుని అయితే. ఇలా మా వాడు కార్ క్లీన్ చేసిన తర్వాత ఎవరొచ్చి ఎక్కుతారో చూడండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి చూడండి కార్ కి కింద వాటర్ జారి ఇట్లాగా గడ్డగట్టేసింది చూసారా, ఇదేనండి చెప్తున్నాను ఐస్ ఇలా స్కిడ్ అవటానికి కారణము ఇదే. ఇట్లాగా రోడ్డు మీద కూడా ఇలాగా గడ్డగట్టేసిద్ది అనమాట. కార్ అప్పుడు ఏంటంటే బ్రేక్ వేసినా ఆగదండి మనకి, అందుకనే స్కిడ్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎప్పటికప్పుడు కార్లు దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉండాలనేది. ఇదిగోండి మా వాడు లోపల కూర్చొని కార్ అయితే ఆన్ చేసేసి ముందు పక్క ఏంటంటే కొంచెం హీట్ చేయడానికి చూస్తున్నాడండి, వాటర్ అవి పెట్టేసేసి ఇట్లాగా క్లీన్ చేస్తూ ఉన్నాడు. మంచు దుప్పటిని కప్పుకున్న కారుని మా వాడు చూసాడండి, మొత్తం తొలగించేసి మొత్తం ఎట్లా క్లీన్ చేసేసి రెడీగా పెట్టాడో. ఇట్లాగా రోజు క్లీన్ చేసుకోవాలండి, మంచు పడినప్పుడల్లా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఆ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందిగా, ఇక్కడ వచ్చి ఆడుతున్నాడు చూసాడా వాడు. క్లీన్ చేసావు కదరా ఇంక లోపలికి వెళ్దాం రారా చలి పడుతుందంటే, లేదు మా నన్ను ఇట్లా వీడియో తీయ అట్లా వీడియో తీయ అని చెప్పేసి ఏందో పలు రకాలుగా స్నోలో పడి దొర్లుతూ ఉన్నాడండి. స్నో కనపడితే చాలు పిల్లలు ఇంకా ఆటలు ఆడుతూ ఉంటారు కదా. ఇంకా అలా ఆడిన తర్వాత ఇంక వాళ్ళ డాడీ ఇలా బయటకు వచ్చేసాడండి. ఇంక వాడు ఇలా లోపలికి వెళ్తున్నాడు, ఆయన బయటకు వెళ్తున్నాడు. ఇదిగో మా చిన్నోడు కూడా పాపం క్లీన్ చేసింది మా పెద్దోడు, తీసుకెళ్తుంది చిన్నోడినండి బజార్ కి. ఆయన ముందు పక్క ఇంకా క్లీన్ అవ్వలేదని తుడుచుకుంటూ ఉంటే పైన చెట్టు మీద నుంచి మంచు పడిద్ది చూడండి ఆయన మీద, అదిగోండి ఆయన మీద మంచు పడతా ఉంది చెట్టు మీద నుంచి. కార్ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని గ్రోసరీస్ అవసరమైతే అవి తీసుకురావడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే అట్లా బయలుదేరారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పొగమంచండి. ఇది ఏదో మార్నింగే వచ్చేసింది అని అనుకోవద్దు, ఇది వచ్చేసి మాకు ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది టైము. ఈవినింగ్ 6 అవుతున్నా కూడా పొగమంచు చూసారా మాకు ఎట్లా ఉందో. ఆఫ్టర్నూన్ కూడా ఇలానే ఉందండి. మనకి ఎప్పుడు పొగమంచులు తెల్లారుజామున అలాగే పొద్దున్నే కనపడుతూ ఉంటాయి కదా, ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి ఇట్లానే ఉందండి. ఇలానే ఉన్నా కూడా ఆఫీసులకి స్కూళ్ళకి అయితే సెలవులు ఇవ్వలేదు, వెళ్తూ ఉన్నారు. నేను ఇప్పుడు నాకు క్లాస్ ఉందండి ఈవినింగ్ 6 o'clock కి, అందుకని
అందుకని చెప్పి నేను బయలుదేరేటప్పుడు చూసారా అసలు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ కార్లు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కాకుండా ఉన్నాయండి. మరి ఇలానే కదండి యాక్సిడెంట్లు అయ్యేవి. మరి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. స్నో పడుతున్నప్పుడు ఎండాకాలం అప్పుడు ఒక ఎత్తు అయితే ఈ పొగ మంచు అయితే మరీ డేంజరస్ అండి. ఈ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు చూపిస్తుంది, నేను రోడ్డు పక్కంది చూపిస్తున్నానండి. అక్కడ ఒక లేక్ ఉండిద్ది అనమాట. ఆ లేక్ దగ్గర చూసారా ఎట్లా ఉందో. అసలు పొగ మంచు వచ్చేసి మనకి మార్నింగ్ 10-9 వరకు ఉంటది కదండి, తర్వాత వెళ్ళిపోతది కదా. మాకైతే 4 days కంటిన్యూ అయ్యిందండి. ఎందుకు అట్లాగుందో అనిపించింది మాకు. ఎందుకు అట్లా ఉందంటే ఇట్లాగా కెనడా సైడ్ మంచు అయితే విపరీతంగా పడిందంటండి. దాని ఎఫెక్ట్ మాకు ఇటు సైడ్ పొగ మంచుగా ఏర్పడిందని చెప్పారు మాకు వార్తల్లో అయితే. అలాగే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ప్రతి సంవత్సరం అమెరికాలో ఒక వింత జరుగుతూ ఉంటుంది. ఏంటా వింత అనుకుంటున్నారా? టైమింగ్స్ అండి. ఏంటి టైమింగ్స్, ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి డే లైట్ సేవింగ్ అనేది కూడా ఉంటదండి. ఈ మార్చ్ 8న డే లైట్ సేవింగ్ అనేది, అంటే టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ మార్చ్ 8వ తారీఖు మాకు టైం చేంజ్ అవుతుందండి. అది అసలు ఎట్లా చేంజ్ అయింది ఏంటనేది పూర్తి డీటెయిల్ గా ఒక వీడియో చేసి మీకు చెప్తానండి. ఇదిగో నేను ఇక్కడ క్లాస్ కి వచ్చాను, అదే చెప్తున్నాను. క్లాస్ దిగిన తర్వాత చూడండి వెనక పక్క ఈవినింగ్ 6 o'clock అండి ఇది మాకు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ కార్డు ఉంటేనే మాకు అలౌ చేస్తారన్నమాట లోపల. మనకి ఇండియాలో అనుకోండి టైమింగ్స్ అనేవి స్టాండర్డ్ గా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసేసి ఈ వింటర్ లో టైమింగ్స్ 1 hour ముందుకి సెట్ చేసుకోవాలండి. అదే సమ్మర్ వచ్చింది అనుకోండి ఒక 1 hour బ్యాక్ కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక మక్కగా ఉంటదండి. ఎందుకంటే ఈ వింటర్ టైంలో చీకటి అనేది తొందరగా అయిపోతుంది కదా, అందుకని టైమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మీకు నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే రోజు మా పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్ ఉందండి, స్విమ్మింగ్ కాంపిటీషన్. వేరే స్కూల్లో జరుగుతుంది అనమాట. ఆ 2 స్కూళ్ల మధ్య కాంపిటీషన్ కి జరుగుతుంటే అది చూస్తానికి వెళ్తున్నామండి. అక్కడ స్విమ్మింగ్ ఎట్లా జరిగింది, మా పిల్లలు ఎట్లా స్విమ్ చేశారు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఖచ్చితంగా. చూసారా అసలు పొగ మంచు ఎట్లా ఉందో. 4 days ఇలానే ఉంది కదా. ఇప్పుడు మనకి ఇండియాలో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. మా సిస్టర్స్ మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి అబ్బాయి ఎండలు విపరీతంగా పెరిగిపోయి బయటకు వెళ్లాలంటేనే చాలా కష్టంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా అబ్బా భలే ఉందే, చాలా చల్లగా ఉందే అక్కడ అనిపిస్తూ ఉందా మీ అందరికి కూడా? మార్చ్ లో కూడా మాకు స్నో చూపిస్తుందండి. మార్చ్ లో కూడా స్నో పడుతుందంట. అట్లాగే ఏప్రిల్ లో కూడా మాకు ఇట్లానే బాగా చల్లగా ఉంటదండి. మేకి వచ్చేసరికి కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అయిద్దేమో అని అనుకుంటున్నాము. చూడాలి ఇక్కడ మిచ్చిగన్ వెదర్ ఎట్లా ఉంటుందో ఎప్పుడు చెప్పలేమన్నమాట. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి మరి. బాయ్ అండి.